హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనము ఈ క్లేతో ఎలిఫెంట్ ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను ఎల్లో కలరు, ఇంకా వైలెట్ కలరు, బ్లాక్ కలర్ క్లే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్పూన్లో మనం ఇలాగా రౌండ్గా సర్కిల్ లాగా చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏదైనా స్పూన్ ఉంటే తీసుకొని ఇలా సర్కిల్ లాగా చేసుకోండి ఫేస్కి. సో ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ బాల్ తీసుకోవాలండి క్లే. ఇది పెద్ద సైజ్ తీసుకొని దీని షేప్ మాత్రం ఇలా చేసుకోండి. కొంచెం ఈ షేప్లో చేసుకోండి. సో కొంచెం స్క్వేర్ షేప్లో చేసుకోండి దీన్ని. తర్వాత రెండింటిని ఇలా అతికించుకోండి. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఎలా చేయాలో చూద్దామండి. హ్యాండ్స్ కూడా చేద్దాము. సో నెక్స్ట్ మనము దీనికి హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందామండి. సో హ్యాండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకుందాం ఈ షేప్లో. సో దీనికి హ్యాండ్ స్టిక్ చేసేద్దాము. నెక్స్ట్ నేను లెగ్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇలా చేసుకున్నాను, కొంచెం ఫుట్ లాగా వచ్చేటట్టు. సో లెగ్స్ ప్రిపరేషన్ ఇలా చేయాలన్నమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన ఈ క్లేతో. సో లెగ్స్ సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి లెగ్స్. సో ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మనం లెగ్స్. సో నెక్స్ట్ మనం ఇయర్స్ ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికి ఇలా సో ఈ విధంగా ఇయర్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. సో ఇలా ఇయర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని తొండం ప్రిపేర్ చేద్దాము నెక్స్ట్ స్టెప్లో. సో దీని తొండం గురించి ఇలా చేయాలండి. సో సో ఎల్లో సర్కిల్ తీసుకొని దీనికి ఇలా అటాచ్ చేసుకోండి. తర్వాత దీనికి కళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. సో కళ్ళుకి మనం ముందుగానే మార్క్ చేసుకుందాము. సో ఇక్కడ ఒక హోల్, సో ఇక్కడ ఒక హోల్ మార్క్ చేసుకొని సో ఇందులో బ్లాక్ సర్కిల్స్ స్టఫ్ చేయాలి. సో ఇలా చిన్న బ్లాక్ సర్కిల్స్ చేసుకొని కళ్ళు అనేవి ఇలా అటాచ్ చేసేసేయాలి దీనికి. ఇప్పుడు వైలెట్ కలర్ క్లే తీసుకొని మనం ఇయర్ షేప్లో చేసుకొని ఈ ఎల్లో ఇయర్ మీద సేమ్ అలాగే అతికించాలి. సో 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము హ్యాండ్స్కి కొంచెం డీటెయిల్స్ చేయాలి. సో మళ్ళీ వైలెట్ కలర్ క్లే తీసుకొని చిన్న చిన్నగా మనము అతికించుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్ తీసుకొని అతికించుకోవాలి. సో నేను చూపించిన విధంగా చిన్న చిన్న సైజ్ బాల్స్ చేసుకొని ఈ షేప్లో మనం అతికించుకోవాలి. ఇదే విధంగా లెగ్స్కి కూడా మనము అతికించుకోవాలి. సో 2 హ్యాండ్స్ 2 లెగ్స్కి మనము ఈ డీటెయిల్స్ అన్నవి
అతికించుకోవాలి. ఆ తర్వాత ఈ ఎలిఫెంట్కి మనం కొంచెం క్యాప్ షేప్లో రౌండ్గా వైలెట్ కలర్ క్లేతో చేసుకొని దీనికి అతికించుకోవాలి. సో ఫైనల్గా అయితే మనము ఈ కాలుకి కొంచెం డీటెయిల్స్ ఇవ్వాలండి. దానికి ఇలా సో ఇలా మనం చిన్న చిన్న ఈ షేప్లో చేసి ఇక్కడ అతికించాలన్నమాట, చిన్న చిన్న క్లే తీసుకొని. సో ఫైనల్గా ఇలా చిన్న క్యాప్ రెడీ చేసి దీనికి డెకరేట్ చేశానండి. సో చాలా బ్యూటిఫుల్ ఎలిఫెంట్ అయితే రెడీ అయింది. మీకు నా క్రాఫ్ట్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.